హలో. హలో, శ్రీనివాసరావు సారా? అవునండి. అంటే మాది తిరుపతి, నా పేరు చిరంజీవి. ఆ, నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి తీశానండి ఆ, తిరుపతిలో. ఆ, అతనికి ఇక్కడ డబ్ల్యూపీసీ కబోర్డ్స్ చేయాలంటే ఎవరు అంత ప్రిఫర్ చేయటం లేదు, అందరూ ప్లేవుడ్ తో చేసుకోండి అంటున్నారు. ఆ, నాదేం 4th ఫ్లోరు. ఆ, మిమ్మల్ని ఒకసారి సజెషన్ అడుగుదామని. ఆ, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దాదాపు వీళ్ళు మెటీరియల్ దాదాపు 3 lakhs అవుతుంది అంటున్నారు. ఆ, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో నేను చాలా చూశాను మీవి. ఆ, మీరు దాదాపు డబుల్ బెడ్రూమ్ కి 4 lakhs అట్లా అయిపోతుంది అనేసి అని చెప్పి డబుల్ బెడ్ చెప్పారు. అవును. దానికనేది వుడ్ వర్క్ కే 3 lakhs చెప్పి మళ్ళీ లేబర్ కాస్ట్ వేరే అన్నారు. ఆ, దానికని మిమ్మల్ని ఒక సజెషన్ అడిగేసి మళ్ళా చేద్దాం అనేసి అని ఇది చేశానండి. అదేలే. ఎట్ చేస్తే బెటర్ సార్? ఎట్లయితే అంటే మీకు అంటే చెదలో ఎక్కువ ఉండే, మీ తిరుపతిలో చెదలు ఎక్కువ నాకు అక్కడ చెప్పారు అక్కడ వాళ్ళు నాకు. ఆ, ఆ చెదలుంటే మీకు ప్లేవుడ్కి వెళ్తే ఎప్పటికైనా ఇబ్బంది అయింది. ఆ, ఇవాళ కాదు రేపైనా ఇబ్బంది అయింది. ఆ. ఇప్పుడు ఇక్కడ మీకు ఏదన్నా వుడ్ ఇది చేసేదానికి ఎవరన్నా ఉన్నారా సార్ మీ తరపున? అక్కడ ఎవరు లేరు, మేమే చేయాలా. నెక్స్ట్ అక్కడ వస్తాం, ఒక 10 రోజుల్లో రావాలి అక్కడ తిరుపతిలో. అవునా సార్? ఉమ్. ఆహా. అదే దాదాపు ఒక 350-400 స్క్వేర్ ఫీట్ వస్తుంది అనుకుంటా సార్. ఆ, డబుల్ బెడ్రూమ్ కి 100 వస్తుంది. ఆ, డైనింగ్ కాడ వచ్చి బాక్స్ టైప్ వచ్చి ఒక 100 రావచ్చు. ఆ, ఇంకా ఇది మామూలు వంటిల్లో ఆ, టీవీ స్టాండ్ ఆ, అక్కడ కాడికి మామూలుగా వీళ్ళు ప్లేవుడ్ వచ్చి 19 mm వచ్చి 15 ప్లేవుడ్ చెప్పి ఉండారు. 12 mm వచ్చి ఒక 4. అదే బ్లాక్ బోర్డ్ అనేసి 19 mm వచ్చి మళ్ళా 9. ఇన్ని చెప్పేసి దాదాపు 1.8 lakhs ఇప్పుడు మెటీరియల్ చెప్పారు. మళ్ళా దానిపైన ప్లేవుడ్ అవంతా 1.5 అవుతుంది అంటున్నారు. అప్పుడు ఇంత కాస్ట్ పెట్టి ప్లేవుడ్ కన్నా డబ్ల్యూపీసీ మేలు కదా అనేసి అని ఒక ఇది వచ్చింది. దానికని మీకు అడగదాం అనేసి అని సార్. అది 100% అదే మంచిది. 100% మంచిది సార్. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు సార్ ఇక్కడికి? ఎన్ని రోజులు పడుతుంది సార్ నాకు డబుల్ బెడ్రూమ్ ఒకవేళ మీకు మీరు స్టార్ట్ చేస్తే? 1.5 నెలలు పట్టిద్ది సార్. 1.5 నెల పడుతుంది. వీళ్ళు 25 రోజులు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎవరిదన్నా మీరు టేకప్ చేస్తున్నారా సార్ తిరుపతిలో? ఒకటి చేయాలా, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చేయాలా మొత్తం. ఆయన కొండ మీద అంత ముందు అంటే దేవస్థానంలో డ్రైవర్ గా చేశాడంట. ఓకే ఓకే సార్. అయింది ఒకటి, ఆయన మొన్నే మాట్లాడాడు, ఓకే అయింది. రమ్మన్నాడు ఒకసారి పని చూస్తానికి, వచ్చి డబ్బులు కూడా ఇస్తాను, అడ్వాన్స్ కూడా ఇస్తాను, నేను ఖర్చులు పెట్టుకుంటాను, రండి వచ్చి చూసి ఇంకా మీరే చేద్దురు రండి అన్నాడు. సరే సార్ అయితే అన్నాం. సార్ నేను ఉండేది బెంగళూరులో ఉంటున్నాను సార్. మీరు ఎప్పుడు వస్తారు సార్? వస్తే నేను కూడా మీతో మాట్లాడతామని. సరే, నేను మీ నెంబర్ రాసుకుంటా. మేము వచ్చి 2 రోజులు ముందు చెబుతాను నీకు. మేము ఎల్లుండి వస్తున్నాం అనుకో, 2 రోజులు ముందు చెబితే మీది ఏదన్నా ఉంటే మీరు అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సరే సార్. అప్పుడు చెప్పి నేను వస్తున్నానంటే మీరు నేను బెంగళూరు నుంచి రావాలి సార్. రావాలా, కొంచెం ప్రాబ్లం ఉంటే ఆఫీసులో ఉంటాయి, సంథింగ్ ఏదో పెట్టుకుంటారు ఒక రోజు ముందు. అవునవును.